అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ములుగులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. ములుగు జిల్లా కోసం 10 ఏళ్లు కొట్లాడితే 33వ జిల్లాగా ఇచ్చారు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ములుగు జిల్లాకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఎన్నికలకి ముందు స్టంట్లుగా మాత్రమే పనులు చేశారు అన్నారు. ములుగు అభివృద్ధి కోసం పనిచేస్తున్న తనను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తన మీద తప్పుడు కూతలు కూసిన వారెవరూ కూడా బాగుపడలేదని తీవ్రంగా వ్యాఖ్యానించారు సీతక్క. మన ప్రభుత్వం కొంతమంది ఈ రోజు కలెక్టరేట్ గురించి మాట్లాడుతున్నారు. అయ్యా ఈ నాయకుడు ఆనాడు ఈ మన రేవంత్ రెడ్డి గారు స్వర్గీయ నల్లల కుమారస్వామి గారు జేఏసీగా ఏర్పడి మేమందరం ములుగు జిల్లా కోసం 8 సంవత్సరాలు పోరాడితే ఈ రోజు 33వ జిల్లాగా ఇచ్చిర్రు. అది కూడా ఈ నాయకుడు మన రేవంత్ అన్న ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ గా దీక్షకు ధర్నాలకు వచ్చి ఈ జిల్లా అదే విధంగా మల్లంపల్లి మండలం వీళ్ళు ఇయ్యకుంటే మన ప్రభుత్వం వస్తుంది నేను ఇస్తా అని చెప్పిండు. ఆ భయంతో మీరిచ్చి ఎన్నికల ముందు మాత్రమే శంకుస్థాపన చేసిరు తప్ప మరి నిధులు కానీ కట్టడాలు కానీ లేకుండా వాళ్ళు కడితే మేము కలరేసుకుంటున్నాం. ఇంత నిస్సిగ్గుమైనటువంటి అబద్ధాలు అవసరమా? కలరేసుకున్నది మేము కాదు, కలరింగ్ ఇచ్చేది మీరు. ఈ రోజు తలాపున గోదావరి ఉంటే కనీసం చుక్క నీళ్ళు ఇయ్యలే మాకు. ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు మరి సమ్మక్క సన్నిధిలో అటు లిఫ్ట్ పొట్లాపురం లిఫ్ట్ కానీ రామప్పను లక్నవరాన్ని అనుసంధానం చేయడానికి కానీ దాదాపుగా 200 కోట్లు ఇచ్చినటువంటి ఘనత. ఈ రోజు పిల్లలకు యంగ్ ఇండియా స్కూలు, నర్సింగ్ కాలేజ్, కేవలం మీరు మెడికల్ కాలేజ్ కలెక్టరేట్ అని చెప్పేది శంకుస్థాపనలు జీవోలు ఇచ్చిపోయారు తప్ప మరి 10 ఏళ్లలో మాకు చేయలేదు నాయనా. కేవలం నన్ను ఓడించడం కోసం 100 కోట్లతో పాటు మరి ఇవన్నీ ఎన్నికల ముందు స్టార్ట్ చేసిన స్టంటులు మాత్రమే. కానీ ఇవాళ ప్రజా అభివృద్ధి కోసం, ములుగు అభివృద్ధి కోసం ఈ ములుగు బిడ్డగా, ఆడబిడ్డగా, ములుగు కన్న బిడ్డగా మరి ఎంతో మనసు పెట్టి పనిచేసుకుంటా అంటే ప్రతినిత్యం విమర్శలు, తప్పుడు కూతలు కూసినోడు ఎవడో నా మీద అన్నోడు. కొంతమంది ఈ రోజు కలెక్టరేట్ గురించి మాట్లాడుతున్నారు.